స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్, ఏపీ ఎఫ్సెట్ 2026 కౌన్సిలింగ్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ అందరికీ 15th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందా? చాలామంది వీడియోస్లో 15th నుంచి అని చెప్పారు సార్, అవుతుందా లేదా, షెడ్యూల్ వచ్చిందా, చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, క్లారిఫై చేస్తాను. అలాగే క్యాప్ ఐడి సార్ ముందు చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది, ముందు చేసుకోవద్దు, షెడ్యూల్ వచ్చిన తర్వాతే చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ రోజే చేసుకోవాలి చెప్తున్నారు. ఇలా రియల్గా క్యాప్ ఐడి ముందు చేయడం ప్రాబ్లం అవుతుందా, ముందే ఎందుకు చేసుకోవాలని చెప్పడం జరిగింది అనేది కూడా క్లారిటీ చెప్తాను. ఫస్ట్ థింగ్, కౌన్సిలింగ్ 15th నుంచి స్టార్ట్ అవుతుందా అంటే నో. మనకు షెడ్యూల్ సంబంధించి గవర్నమెంట్ అఫీషియల్గా ఏ డేట్స్ అనౌన్స్ చేయలేదు. అలాగే ఎఫ్సెట్ సంబంధించి ఇంకా సెకండ్ టైం రిజల్ట్ రిలీజ్ చేయాల్సి ఉంది. సెకండ్ టైం రిజల్ట్ అంటే ఆల్రెడీ రిజల్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కాదు, ఎవరికైతే ర్యాంక్ డిస్ప్లే అవ్వలేదో వాళ్ళకి వాళ్ళ ఇంటర్ మార్క్స్ యాడ్ చేసి న్యూగా ర్యాంక్స్ ఇచ్చి రిలీజ్ చేస్తారు. ఆ ర్యాంక్స్ ఇవ్వడం వల్ల ఆల్రెడీ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఎవరికి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సెకండ్ ఫేజ్ రిజల్ట్ రిలీజ్ చేస్తే మా ర్యాంక్స్ మారిపోతాయేమో, మా ర్యాంక్స్ తగ్గిపోతాయేమో, మాకు అనవసరంగా ర్యాంక్స్ మిస్లీడ్ అవుతాయేమో, ఇలా చాలా చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఏమీ వరి అవ్వకండి. సెకండ్ ఫేజ్ రిలీజ్ చేయడం వల్ల రిజల్ట్ సంబంధించి ఆల్రెడీ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్కి 0.01% కూడా ఏ ఎఫెక్ట్ ఉండదు. అందరూ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఎఫ్సెట్ 2026 సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1500 రూపీస్ మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి పే చేసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీ ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్, మీ ర్యాంక్ బేస్ చేసుకుని ద బెస్ట్ కాలేజీలో సీట్ వచ్చేలాగా మీకు ఆప్షన్స్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది క్యాప్ ఐడి జనరేషన్కి లింక్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, cap.apcfss.in. సో క్యాప్ ఐడి ముందే ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే చాలామంది అవసరం లేదని చెప్తున్నారు. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఇక్కడ ఫస్ట్ క్యాప్ ఐడి పైన క్లిక్ చేస్తే మొబైల్లో రావట్లేదు అన్న విషయం మీరు ముందు ట్రై చేస్తేనే కదా తెలిసింది. మొబైల్లో మీరు క్లిక్ చేస్తే ఏమొస్తుంది, కమింగ్ సూన్ అనే వస్తుంది. ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ చేస్తేనే వస్తుంది. ఇది కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన రోజే చేస్తే మీకు తెలిసేదా? అప్పుడు హరిగా ఇక్కడ ఏమైపోయింది, నాకు రావట్లేదు అని టెన్షన్ పడే వల్ల. నెక్స్ట్ ఇంకొకటి, ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న దానికి ఓటీపీ వచ్చినది సబ్మిట్ చేస్తేనే మీకు ఇక్కడ క్యాప్ ఐడి జనరేట్ అవుతుంది, లేదు అంటే అవ్వదు. అసలు కొంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ ఆధార్ కార్డ్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ లేనివి, వర్కింగ్లో లేనివి ఉన్నాయి. అప్పటికప్పుడు క్రియేట్ చేసుకుంటే వాళ్ళందరికీ ఈ విషయం తెలిసేదా? అందుకోసమనే కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్గా తెలిసిన వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ తీసుకుంటేనే, వాళ్ళు చెప్పే వింటేనే మీకు అర్థమవుతుంది. నా దగ్గరనే కాదు, మీకు కరెక్ట్గా చెప్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. అనవసరంగా తెలిసి తెలియనివి, సగం తెలిసినవి చెప్పే వాళ్ళ దగ్గర వింటే మీరే లాస్ అవుతారు. మంచి కాలేజీలో సీట్ వచ్చేలాగా మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ.